హైదరాబాద్ నగరం మెట్రో రైళ్లతో పరుగులు తీసే ప్రజల హడావిడితో గందరగోళంగా ఉంటుంది. ఉద్యోగాలు, వృత్తులు, కలల కోసం వచ్చినవారి గమ్యస్థానం ఎల్లప్పుడూ స్పష్టంగా ఉంటుంది. ఆ బిజీ జీవితంలో కూడా కొన్ని అనుకోని కలయికలు విశేషంగా ఉంటాయి. అరుణ్ ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి. ఉదయం 9 నుండి సాయంత్రం 5 గంటల ఉద్యోగం కోసం ప్రతిరోజూ మెట్రో ప్రయాణం చేస్తాడు. అతను నిర్లిప్తంగా తన ల్యాప్టాప్ బ్యాగ్ పట్టుకుని ప్రయాణం చేస్తుండేవాడు. సమీర మాస్ కమ్యూనికేషన్ స్టూడెంట్. అదే మెట్రోలో ప్రతిరోజూ తన క్లాస్లకు వెళ్లేది. ఎల్లప్పుడూ పుస్తకాలు, నోట్ బుక్స్తో బిజీగా ఉండేది. ఒకరోజు ఉదయం మెట్రో స్టేషన్లో సమీర తన టికెట్ కోసం వెతుకుతుండగా అరుణ్ తన మెట్రో కార్డ్ అందించి, ఇది వాడుకోండి, లేట్ అవ్వకండి అని చెప్పాడు. సమీర ఆశ్చర్యంతో, ధన్యవాదాలు, కాని నేను ఇది ఎలా తిరిగి ఇస్తాను అని అడిగింది. అరుణ్ చిరునవ్వుతో, ఇదే స్టేషన్లో తిరిగ కలుస్తాం అని చెప్పాడు. ఆ రోజు తర్వాత ప్రతి ఉదయం మెట్రోలో ఇద్దరు కలవడం ఒక సర్వసాధారణమైన విషయమైపోయింది. అరుణ్ తన ఫోన్తోనో లేక కంప్యూటర్తోనో బిజీగా ఉండేవాడు. కాని సమీర మాత్రం ప్రతిసారి అతనిని చూసి నవ్వుతుండేది. ఒకరోజు సమీర తన బాగ్లోని పుస్తకం గమనించకుండానే పడేసింది. అరుణ్ తీసుకుని, ఇది నాది కాదు కదా అని సరదాగా అన్నాడు. అది నా మాస్టర్ స్క్రిప్ట్. దానిని ఇవ్వాలి అని సమీర కంగారుగా అడిగింది. అరుణ్ చురుకుగా స్పందించాడు. దీన్ని చదవడానికి నాకు సమయం కావాలి, కాని ఒక కాఫీ డేట్ మీద తిరిగి ఇస్తాను. సమీర నిరాకరించే ప్రయత్నం చేసింది, కాని అతని చలాకీతనంతో ఒప్పుకుంది. కాఫీ షాప్లో ఇద్దరూ తమ జీవితాలు, కలలు, అభిరుచులు గురించి మాట్లాడుకున్నారు. కాఫీ డేట్ తర్వాత మెట్రో ప్రయాణం కొత్త అనుభూతిని ఇచ్చింది. మీకు నిజంగా సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగ్ నచ్చుతుందా అని సమీర అడిగితే, అది నా కెరీర్, కాని నా కల మాత్రం ఫోటోగ్రఫీ అని అరుణ్ చెప్పాడు. సమీర అప్పుడు అద్భుతంగా నవ్వి, ఇంకా నాకు తెలుసులే, నువ్వు నీ కెమెరాతో ఏదైనా గొప్పదాన్ని ఫోటో తీయడం నేను చూడాలి అని అంది. ఇద్దరూ తమ జీవితాల్లో ప్రేమను అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్న సమయంలో సమీర తన స్టడీల కోసం ఢిల్లీ వెళ్లాల్సి వచ్చింది. నువ్వు ఇక్కడ ఉండకపోతే ఈ మెట్రో ప్రయాణం ఎక్కడి ఎక్కేది అని అరుణ్ బాధగా అన్నాడు. ప్రేమ కేవలం రైలు కాదు అరుణ్, అది మన గమ్యం. నువ్వు నీ కలను గెలవడంలో నేను నీకు భాగస్వామిని కావాలి అని సమీర అంది. ఆ రోజు తర్వాత అరుణ్ ఫోటోగ్రాఫర్గా పేరు పొందాడు. సమీరను చూసి రాసిన లైన్తో అతను ఒక ఫోటో ఎగ్జిబిషన్ ప్రారంభించాడు. ప్రతి గమ్యం వెనుక ఒక కథ ఉంది, నా కథ నీతోనే మొదలైంది. సమీరా. నగరం ఎంత బిజీగా ఉన్నా ప్రేమ కేవలం అనుకోకుండా ఎదురయ్యే గమ్యం కాదు, అది మనల్ని తెలుసుకునే దిశగా నడిపిస్తుంది.